మీరు ఒక భక్తి భావంతో దేవుని దగ్గర ఏదో పొందుకోవాలని మీరు ఆశతో వస్తున్నారు. సో దేవుడు కూడా మీకు సహాయం చేయాలనే చూస్తున్నాడు. దేవుడు ఎప్పుడు అబ్బే నేనేం చేయను, నీకు నువ్వు వచ్చినా వేస్ట్ అని అనడం. ప్రభు ఎప్పుడు కూడా నిన్ను పిలుస్తూ ఉంటాడు, నన్ను కూడా నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉంటాడు. తర్వాత ఆయన నమ్మిన వారి జీవితంలో ఆయన ఎప్పుడు కూడా ఒక మాట అంటాడు, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఆయన త్రోసివేసే దేవుడు కూడా కాదు. కానీ మరి ఆయన ఏం చేస్తాడు అంటే మనల్ని కరెక్ట్ చేస్తాడు. ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి, వైర్లు అలాగలా కలిపేస్తే కరెంట్ వస్తుంది. కానీ అది ఎంత ప్రమాదమో తెలుసా మీకు? ఈ కరెంటు పనులు చేస్తుంటే నేను వణుకుతూ ఉంటాను. మీటింగ్స్లో అప్పుడు కంగారుగా కరెంటు కనెక్షన్ ఇస్తుంటే ఒక కరెంటు వైర్ ఉంటే ఆ వైర్ని ముడేయాలి ముందు, ఎంత లాగినా రాకుండా. ఆ తర్వాత ఈ రెండు కలవకుండా వేరువేరుగా ముడేయాలి. ఆ తర్వాత అది షాక్ కొట్టకుండా మళ్ళీ దాని మీద చాలా పకడ్బందీగా ప్లాస్టర్ వేయాలి. ఇంత సరిచేయకపోతే పని అయితే అవుతుంది, కానీ ప్రమాదం జరిగితే అది చాలా నష్టం జరుగుతుంది. అందుకే దేవుడు కూడా మనల్ని సరిచేస్తాడు. ప్రభు ఎందుకు ఇచ్చేయడం లేదు అనుకుంటాం. ఆయన కరెక్ట్గా నిన్ను సరిచేసి ట్యూన్ చేసి అప్పుడు నీకు కనెక్షన్ ఇచ్చాడు అనుకో, నువ్వు చాలా వెలుగ్గా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు పెడుతున్నాను. మాకు ఒక వర్తమానం మీకు ఇవ్వాలంటే వెనక మాకు చాలా పని ఉండాలి, హోంవర్క్. కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా మెసేజ్ దొరకదు, చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒక పక్కన నాకు టైం తిరిగిపోతూ ఉంటుంది. 10 అయిపోతుంది, 11 అయిపోద్ది, 12 అయిపోతుంది, 1 గంట అయిపోద్ది. అలాగా స్ట్రగుల్ అవుతూ ఉంటాను నేను. అయినా సరే కొంత ఇబ్బంది అవుద్ది. కొన్నిసార్లు తేలిగ్గానే దేవుడు ఒక వర్తమానం ఇమ్మని సహాయం చేస్తాడు. అయితే అలా స్ట్రగుల్ అవుతున్నప్పుడు దేవుడు ఈ వర్తమానం ఇచ్చాడనమాట. ఎప్పుడైనా స్ట్రగుల్ అయినప్పుడు ఒక వర్తమానం ఇస్తే అది తరతరాలకు ఉపయోగపడుతూ ఉంటుంది నాకు. దేవుని స్తోత్రాలు. దేవుడిచ్చిన వర్తమానం నేను పొందుకున్న తర్వాత అది నేను ఎన్ని స్థలాల్లో చేసినా, అది పాస్టర్లు అయినా, అది లీడర్స్ అయినా, అది సంఘమైనా, అది చిన్న సంఘమైనా, అది ఈ దేశమైనా ఇంకో దేశమైనా, నాకు దేవుడిచ్చిన వర్తమానాన్ని ఎక్కడ చెప్పినా అది ఫలభరితంగా ఉంటుంది. దేవుని స్తోత్రాలు. కనుక నాకు ఇచ్చిన వర్తమానం ఏంటంటే, ఆశపడుతున్నారు కానీ పొందలేకపోతున్నారు. ఈరోజు నా టైటిల్, ఆశపడుతున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు, పొందలేకపోతున్నారు. ఏంటి, ఎందుకు పొందలేకపోతున్నాం? భక్తిగా ఉండాలనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాం. దేవుడికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాం. ఎక్కువ ప్రార్థన చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. బైబిల్ బాగా చదువుకోవాలి అనుకుంటున్నాం, చదవలేకపోతున్నాం. అందరితో సమాధానంగా ఉండాలనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాం. నాకు ఏ తలంపులు రాకూడదు ప్రభువా, పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నాం, కానీ పనికిమాలిన ఆలోచనలు అన్నీ వచ్చి పడిపోతున్నాయి. ఆశపడుతున్నాం, దేవుణ్ణి ఎదగాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఎదగలేకపోతున్నావు. పొందుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఆశపడుతున్నావు కానీ పొందలేకపోతున్నావు. కనుక దీనికి జవాబు ఒక వర్తమానం దేవుడిచ్చాడు. యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా చదువుతున్నప్పుడు ఈ 10 వచనాలు కూడా మనం అర్థం చేసుకుంటూ మనం విందాం. చదవండి చక్కగా స్పష్టంగా. 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు.
మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చదవబడిన వాక్యం దేవుడు దీవించును గాక. ప్రసంగం అయిపోయింది. పాస్టర్ గారు ఏం చెప్పలేదు కదండి బాబు, అయిపోయింది అంటున్నారంటే అదే నేను చెప్పేది అదే. ఇంకా మీరు ఇది చదువుకుంటే చాలా క్లియర్. ఈరోజు ఉదయం 5 గంటలకి ఆరాధనలో జగన్నాపంలో ఈ వాక్యమే చెప్పాను. వాళ్ళకి చెప్తూ ఏం చెప్పానంటే కనీసం 10 సార్లు చదవమన్నాను. మీకు కూడా అదే పని. ఇప్పుడు కాదు, ఇప్పుడు చదివారు కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉండాలి. ఆ పని పెట్టుకొని ఈ పని పెట్టుకొని ఫోన్ ముందు పక్కన పడేయండి. అక్కడ చాలా ప్రశాంతంగా ఉండి చదవండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. ఆ ప్రశాంతత ఇంకా మీలో కొనసాగితే రెండోసారి చదవండి, లేదా గ్యాప్ ఇవ్వండి. మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు 10 సార్లు చదవాలి. వచ్చే ఆదివారం అడుగుతానంటే ఇంక మీరు మానేస్తారు. ఎందుకంటే గుడికి వచ్చే ముందు గుర్తొస్తుంది, పాస్టర్ గారు వదలరా బాబు, ఆయన ఖచ్చితంగా అడుగుతాడు. మరి ఇక్కడ నేను నిలబడపోతే పోవాలి, అదే పోవాలి, లైవ్లోనన్నా వెంటనే లైవ్లోకి వెళ్ళిపోతాడు. అందుకని నేనేం అడగను. మీరు ఇప్పుడేమి మళ్ళీ వచ్చే ఆదివారం లైవ్లోకి వెళ్ళిపోకండి, కానీ చదవండి. ఎందుకంటే మనం ఆశపడుతున్నాం, పొందుకోలేకపోతున్నాం. ఎందుకు? దానికి జవాబు చాలా చక్కగా దేవుడు ఇక్కడ ఈ యొక్క 4వ అధ్యాయంలో ప్రభు చక్కగా చెప్తూ ఉన్నాడు. ఏంటంటే మీలో ఏమవుతుంది? యుద్ధాలు. ఏంటమ్మా? పోరాటాలు. పిల్లరా, మనం దేవునిలో ఎదగలేకపోవడానికి కారణం నువ్వు అడుగుతున్నావు, ప్రభా నేను ఇంకా దగ్గరికి వచ్చేయాలి, నువ్వు నాతో మాట్లాడు, ఆయన నన్ను వాడుకో, నువ్వు ఏదేదో అడుగుతున్నావు. కానీ దేవుని నిన్ను వాడుకోవాలంటే, దేవునికి దగ్గరికి రావాలంటే, దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుని కార్యాలు నీలో జరగాలంటే ముందు యుద్ధాలకి పులి స్టాప్ పెట్టాలి. ప్రతి చిన్నదానికి దెబ్బలాడతావు, ఆఫీసులో దెబ్బలాడతావు, కాలేజీలో దెబ్బలాడతావు, ఇంటెదురులతో దెబ్బలాడతావు, తల్లితో దెబ్బలాడతావు, భర్తతో దెబ్బలాడతావు, భార్యతో దెబ్బలాడతావు, అత్తగారితో గొడవ, కోడలతో గొడవ, తోటి కోడలతో గొడవ. హల్లెలూయా. ఏంటి హల్లెలూయా? ఏంటండి హల్లెలూయా? దేవుడు చెప్తున్నాడు, నీవు దయచేసి ఆ పద్ధతి మార్చుకో. పాస్టర్ గారు నేను ఇంక మారలేనని చెప్పకండి, నువ్వు మారగలవు. ఎందుకంటే దేవుడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను. యుద్ధాలు, పోరాటాలు, ఇంకా ఏంటండి? మీ అవయవములలో పోరాడు,
మీ భోగేచ్ఛలు, అయ్యి బాబోయ్, మన అవయవాల్లో పోరాడే భోగేచ్ఛలు, ఈ భోగాలు ఉన్నాయే, ఈ భోగేచ్ఛలు ఇవి ఏం చేస్తాయంటే నిన్ను దేవుళ్ళని ఎదగనివ్వవు. ఏంటి ఈ భోగేచ్ఛలు అంటే సుఖాల కొరకైన కోరికలు, రకరకాల కోరికలు, సుఖం, సౌఖ్యం, విలాసవంతమైన జీవితం, ఓ సోఫిస్టికేటెడ్గా చాలా. నేను పిల్లరా, దేవుడు చెప్తున్నాడు, ఆ భోగేచ్ఛలు అనేవి నిన్ను దేవుళ్ళు ఎదగనివ్వవు. నువ్వు ఒకవేళ చాలా అందంగా ఉండొచ్చు, చాలా ఖరీదైన బట్టలు కట్టుకోవచ్చు, నువ్వు ఖరీదైన కారులో తిరగచ్చు, ఖరీదైన ఇంట్లో తిరగచ్చు, నీ ఇల్లంతా సెంట్రలైజ్డ్ ఏసీ అయి ఉండొచ్చు, కానీ నువ్వు దేవుళ్ళో ఎదగవు. కారణం ఏంటంటే నీకు ఈ లోక సంబంధమైన సోకులు. ప్రసంగం కొంతమంది, మన చర్చిలో ఆ సమస్య లేదు, కానీ ప్రసంగం ఎంతసేపు వింటారో తెలియదు, కానీ గుడికి రావడానికి 3 గంటలు తయారవుతారు. తయారవండి, నేను కాదని నేను అన్నా, కానీ నీ యొక్క ప్రయారిటీ దేనికి ఇస్తున్నావు? చర్చికి రావడానికి, భక్తిగా ఉండడానికి, ఆత్మీయంగా ఉండడానికి నీ ప్రయారిటీస్ ఏంటి? సోకులా, సౌందర్యాల, అందము మోసకరము, సౌందర్యము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా తయారవడం లేదండి, మగవాళ్ళు తయారవుతున్నారు. ఆడికి ఎక్కడ ఏదో పెడుతున్నాడు రబ్బర్ బ్యాండు, ఆడికి ఎక్కడ ఏదో జుట్లు, ఆడో తెలీదు మగోడో తెలీదు. వెనక మళ్ళీ పానీటైల్ అంటారు, దాన్ని ఏమంటారు, అంతే కదా. ఆడికి మళ్ళీ వెనక పాలిటైలు, ఆడి కోతో తెలీదు, ఆడి నక్కో కోతో నక్కతోకో తెలీదు. చూస్తున్నాను నేను, ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ వాళ్ళు దేవుని పిల్లలే. మళ్ళీ వీడికి చెవుదుద్ది, చెవులు కుట్టించుకున్నాడు, ముక్కు పొడుగా. అది ఆడో మగో తెలీదండి. ఈరోజు మనం ఏంటంటే అట్రాక్టివ్గా ఉండాలి, చాలా అట్రాక్టివ్గా ఉండాలి. ప్రియులారా, ఇది ఎంత పాపమో మీకు తెలుసా? ఒక ఆడబిడ్డ 10 మంది అలాగ చూసి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా తయారయ్యి వాళ్ళకి లేనిపోయిన కోరికలు పుట్టిస్తే అది వ్యభిచారం. వ్యభిచారం చేయాల్సిన లేదు. ఒక మగవాడైనా సరే అనేక మంది ఆడపిల్లల్ని ఆకర్షించేటట్టుగా తయారవుతున్నాడంటే అది ఆడు వ్యభిచారి. ఈరోజు దేవుని బిడ్డలంగా మన డ్రెస్ బాగుండాలి, నీట్గా ఉండాలి, కానీ నాట్ ఫర్ అట్రాక్షన్. మనం ఎవరినో శోధించడానికి. ఒక అమ్మాయిని చూసి పక్కనవాడు అంటున్నాడు, ఒరే దీనికి పెళ్ళి అయిందా లేదా తెలియడం లేదు వీడికి అంటే, వీడు పెళ్ళి ఆడేస్తాడనమాట. చాలా భయంకరమైన దినాలండి. భోగేచ్ఛలు, సరసోక్తులు, లోకాలు ఇంకా ఉన్నదండి. ఇక్కడ చాలా లిస్ట్ ఉంది. ఇక్కడ భోగేచ్ఛలు ఉండే కదా మీరు ఆశించుచున్నారు, కానీ ఎందుకు? నరహత్య చేస్తారు, మీరు మాటలతో చంపుతారు, మీరు కత్తులు పట్టుకోరు. ఒక్కొక్క మాట అన్నామంటే అవతల 10 రోజులు ఇంక లేవడం. పిల్లరా, ఇది చాలా దరిద్రం అండి. నువ్వు ఎవరినైనా మాటలతో బాధ పెడుతున్నావంటే దేవుళ్ళు ఎలాగెదుగుతావు? నువ్వు మనుషుల్ని బాధ పెడుతున్నావంటే ఎలాగెదుగుతావు నువ్వు దేవుళ్ళో? నువ్వు మంచి పేరు పెట్టుకోవచ్చు, నువ్వు చాలా టాలెంటెడ్ అయి ఉండొచ్చు, నువ్వు బాగా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, నువ్వు వాక్యాలు చెబుతూ ఉండొచ్చు, లేకపోతే పాటలు పాడుతూ ఉండొచ్చు, సాక్ష్యాలు చెబుతూ ఉండొచ్చు, కానీ నీ జీవితంలో మాటలతో బాధ పెట్టేటటువంటి నాలుక ఉంది నీకు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, మీ నాలుకలు వరదీసినా చెప్పండి కత్తులవి. మాటలతో చంపేయడం, భర్తని మాటలతో బాధ పెట్టేయడం, భార్యని మాటలతో బాధ పెట్టేయడం,
కోడల్ని మాటలతో బాధ పెట్టాడు, అత్తగారిని మాటలతో బాధ పెట్టాడు, తోటి కోడల్ని మాటలతో బాధ పెట్టాడు, ఇంటి ఎదురుని మాటలతో బాధ పెట్టాడు. లేకపోతే ఇంక ప్రతి ఒక్కరిని ఇదొక స్కిల్ అండి. నువ్వు అలాగా మాటలతో మనుషుల్ని చంపేస్తూ వాళ్ళని హత్య చేస్తూ హల్లెలూయా, ఏటి హల్లెలూయా, ఏటి హల్లెలూయా. ముందు మారు, నీ నాలికని మీరు స్వాధీనపరచుకొని, ప్రభువా నాయనా మనుషుల్ని బాధ పెట్టే మనిషిగా నేనున్నాను, తేలిలాగా కొడుతున్నాను. తేలింతే ఉంటుందండి, కుట్టిందంటే గోప గియ్యేటిపోవడం. ప్రభువా అలాంటి హృదయం నాలోంచి తొలగించు. మీలో ఇంకేముంది? మీరు నరహత్య చేయుదురు, మచ్చలు పడతారు, మీరు మచ్చలు పడతారు. ఎంత అసూయండి ఈరోజు, ఎంత కుళ్ళండి ఈరోజు, ఎంత ద్వేషమండి ఈరోజు, ఎంత పగండి ఈరోజు. ప్రియులారా, ఇలాంటి పగ పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, అసూయ పెట్టుకొని కుళ్ళిపోతూ దేవా స్తోత్రం హల్లెలూయా, ఏటి హల్లెలూయా, ఏటి హల్లెలూయా. ప్రభు అన్నాడు, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకడం లేదు. ఏంటంటే ఇది కారణం, యుద్ధాలు, పోరాటాలు, భోగేచ్ఛలు. మీరు నరహత్య చేయుదురు, మీరు మత్సరపడుదురు, కానీ ఏం చేయలేరు, మీరు సంపాదించలేరు. ఇంకేముంది అక్కడ? పోట్లాడతారు మీరు. అయ్యి బాబోయ్, పోట్లాడతారు, నోరేసుకు పడిపోతారు. మీరు కాదులేండి, బైబిల్లో చెప్తున్నాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి గట్టి చెప్పండి. ఇలాంటి ప్రసంగాలు చేస్తే మాకు బాగోదు, మీకు బాగోదు. ఏంటంటే పాస్టర్ గారు అలా తీసేస్తున్నారు అనుకుంటా. నేనేం తిట్టడం లేదు. నేను చెప్పేటటువంటిది ఏంటంటే, ఆశిస్తున్నాము, పొందుకోలేకపోతున్నాం. ఎందుకు? ఈ అధ్యాయం ఎంత గొప్పదంటే, సమస్యలను చూపించాడు, పరిష్కారం కూడా చూపించాడు. అందుకే మిమ్మల్ని 10 సార్లు చదవమన్నాను. సమస్య ఉంది నీలో, దానికి పరిష్కారం కూడా ఉంది. మచ్చలు పడుతున్నావు, పరిష్కారం ఉంది. దెబ్బలాడుతున్నావు, పరిష్కారం ఉంది. యుద్ధం చేస్తున్నావు, పరిష్కారం ఉంది. పిల్లారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు 3వ వచనంలో, మీరు అడిగినాను, మీరు అడుగుతారు కానీ దేనికి అడుగుతారు? 3వ వచనం, మీ భోగాల కొరకు అడుగుతారు, మీ కొరకు అడుగుతారు, గొప్పల కొరకు అడుగుతారు. ప్రభువా 1000 మంది కూర్చునే స్థలం ఇవ్వు ప్రభువా, మంచి చర్చి ఇవ్వు ప్రభువా. దేనికి? గొప్పలకా దేవుని కార్యం జరగడానిక? మంచి కారు ప్రభువా, కారు కావాలి. డబ్బు ఇవ్వు ప్రభువా, కావాలి డబ్బు. దేనికి? భోగాలకా? ఇంకా సుఖభోగాలకా? లేకపోతే ఊరంతా కూడా కుళ్ళుకునేటట్టు కావాలా? లేకపోతే ఊరంతా దేవుని స్తుతించేటట్టు కావాలా? భోగేచ్ఛలకి పేరు కొరకు అడగడం, గొప్పల కొరకు అడగడం. ప్రభువా నాకు అది, ప్రభువా నాకు ఇది, ప్రభువా అలా చేసే, ఇలా చేసే. పిల్లరా, దేవుడు అంటున్నాడు, మీరు ఏం చేస్తున్నారంటే, మీరు అడిగినను దేనికి గురించి అడుగుతున్నారు? భోగేచ్ఛల కొరకు, గొప్పల కొరకు, సుఖ సౌకర్యాల కొరకు అడుగుతున్నారు. కానీ మీరు నిజంగా దేవుని కొరకు జీవించడానికి, దేవునిలో ఎదగడానికి మీరు అడగడం లేదు. దేవుని కొరకు వాడబడ్డానికి, ప్రభువా నాకు మంచి కంఠం ఇవ్వు ప్రభువా. ఎందుకు కంఠం? బిజినెస్ చేయడానికా? లేకపోతే అందరినీ పాటలు పాడి ఏదేదో రకరకాలుగా వేషాలు వేయడానికా? నో, దేవుని మహిమ కొరకు. ఒక ఇల్లు కావాలి, దేనికి కావాలి? దేవుని మహిమ కొరకు నువ్వు ఉండాలి. ఆ ఇల్లు దేవుని మహిమ పరచబడాలి. దేవుని స్తోత్రాలు. పిల్లలు కావాలి, దేనికి? నీకు పిల్లలు ఉండాలి, వారు నీ బిడ్డలుగా ఉండాలి, వారు దేవుని మహిమ కొరకు పెంచబడాలి. నీకు జాబ్ కావాలి, ఆ జాబ్ దేనికంటే నువ్వు పోషించబడాలి. నీ చేస్తున్న జాబు ద్వారా దేవునికి మహిమ రావాలి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. భోగేచ్ఛల కొరకు కాదు. ఏదో సంపాదించాలి, పేరు సంపాదించాలి, బంగారం సంపాదించాలి, లేకపోతే ఊరు అంతట్లో గొప్పోడైపోవాలి. భోగేచ్ఛల కొరకు నువ్వు అడుగుతున్నావు. ఇంకేమన్నాడండి? వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుతున్నావు. దురుద్దేశాలండి.
అంటే అవతలమ్మ ఇల్లు కట్టేసింది కనుక నీకు ఇల్లు కావాలా? వాళ్ళు కారు కొనుక్కున్నారు కనుక నీకు కారు కొనుక్కోవాలా? దురుద్దేశాలండి. అవతలని ఏడిపించడానికి, అవతల వాళ్ళకి దెబ్బ కొట్టడానికి. ఎందుకండి పెద్ద ఉద్యోగం? ఈయన బాధ పెట్టడానికి. అందుకే నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. కింద వాళ్ళందరిని ఏడిపించేయడానికి ఇచ్చాడు ఉద్యోగం. లేకపోతే కింద వాళ్ళందరికీ కూడా నువ్వు సహాయం చేస్తూ వాళ్ళతో బాగా పని చేయించి గవర్నమెంట్కి మంచి పేరు రావడానికి ఇచ్చాడు ఉద్యోగం. నువ్వు పనిచేస్తున్న కంపెనీకి మంచి రాబడి రావడానికి ఇచ్చాడా? దేనికి ఇచ్చాడు? దేవుని మహిమ కొరకు ఇచ్చాడా? ఎందుకు అడుగుతున్నావు ఉద్యోగం? దురుద్దేశాలతో మీరు అడుగుతున్నారు కనుక అక్కడ ఏమనుంది? మీకేమీ దొరకడం లేదు. ఇంకా డిగ్రీలు ఇచ్చాడు అక్కడ. ఏంటది? వ్యభిచారులారా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలీదా? మీకు తెలీదా? ఎంత పాపమండి ఈరోజు ఇది. ఎక్కడికి వెళ్ళవలసిన ఇది, ఇంట్లో ఒక్కడు గుడి తలుపేసుకొని నాశనం అయిపోవచ్చు నువ్వు. ఇందులో మంచి విషయాలు ఉన్నాయి. ఇందులో నువ్వు పాడైపోవడానికి కావాల్సిన సకల పాపం కూడా ఈ సెల్ ఫోన్లో ఉంది. ఇప్పుడు దీంతోనే స్నేహం. నీకు నీ టైం అంతా ఇందులోనే ఉంది. ఒకప్పుడు టీవీ దగ్గర కూర్చునే వాళ్ళు, ఇప్పుడు టీవీ అవసరం లేదు. సోషల్ మీడియా అంతా ప్రసంగాలు కానీ, లేకపోతే మంచి మంచి విషయాలు కానీ, లేకపోతే పనికిమాలినవన్నీ కూడా ఇప్పుడు ఈ ఫోన్లో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నీవు లోక స్నేహం, లోకస్తుల్లాగా ఉండడం, లోకాన్ని ప్రేమించడం, నీవు దేవునితో వైరమని నీకు తెలీదా? కాబట్టి ఎవడో ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవుని శత్రువు. నువ్వు లోకంతో స్నేహం చేస్తే, పాపులతో స్నేహం చేస్తే, దుర్మార్గులతో స్నేహం చేస్తే నువ్వు దేవుని శత్రువు అవుతావు. నువ్వు దేవుని ఏడిపించేస్తూ, స్తోత్రం ప్రభువా, హల్లెలూయా నాయనా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను దీవించు నాయనా, మా పిల్లల్ని ఆశీర్వదించు ప్రభువా, దర్శనం ఇచ్చే ప్రభువా. ఎందుకు దర్శనం? మీరు ఆశించుచున్నారు కానీ ఏమవడం లేదు, మీకు దొరకడం లేదు. ఆశపడుతున్నాం అంతే. దేవా నన్ను వాడుకో ప్రభువా, ప్రార్థన చేయాలన్నది. ఒక్క నిమిషం ప్రార్థన చెయ్యు. బైబిల్ చదువుకోవాలందో ప్రభువా, తండ్రి ఈ సంవత్సరంలో జనవరి 31వ తారీఖుని పాస్టర్ గారు బాధపడలేక నేను తీర్మానం తీసుకున్నాను ప్రభువా. నా బాధపడలేక తీర్మానం తీసుకున్నారా మీరు? ఒక్కరోజు చదవాలని ఉంటుంది. బైబిల్ నీ ముందే ఉంటుంది, నీ పక్కలోనే, నీ బెడ్ పక్కనే ఉంటుంది. ఎందుకు? దెయ్యాలు రాకుండా, చెడ్డ కళలు రాకూడదు నీకు. యేసుప్రభు గోరఖాలాగా ఉండాలి నీకు. అందుకని బైబిల్ ఎడతారు. చదవరు, బైబిల్ చదవరండి. పక్కన ఉంటుంది, అది మల్లెపూలో ఉంటుంది, నలగదు. నా బైబిల్ చూస్తే నన్ను అసహించుకుంటారని మార్చాను. నేను 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి మార్చేస్తాను బైబిల్, ఉంచను. నాకు అది అందులో అన్ని ప్రసంగాలు ఉన్నాను, ఉంచను. నేను కొత్త బైబిల్ తీసుకుంటాను, మళ్ళీ దాన్ని బాగా రాసుకుంటాను, చదువుతాను. ఇదరా దేవుని వాక్యం చదవాలనుకున్నావు కానీ నువ్వు చదవడం లేదు. ప్రార్థన చేయాలనుకున్నావు కానీ ప్రార్థన చేయడం లేదు. నువ్వు ఆశపడుతున్నావు, ప్రభువా నన్ను వాడుకో అంటావు, కానీ నీలో ఉన్నటువంటి దురుద్దేశాలు, నీలో ఉన్నటువంటి కోపాలు, నీలో ఉన్నటువంటి ద్వేషాలు, నువ్వు ఇంట్లో ఉన్న యుద్ధాలు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే నీవు ఆశపడుతున్నావు కానీ నువ్వుకి దొరకకుండా అయిపోతున్నాయి. ఇది ఇంతవరకు నేను సమస్యల గురించి మీకు చెప్పాను. మనం ఏమైతే చేయకూడదో అవన్నీ కూడా దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. యుద్ధాలు విడిచిపెట్టండి, పోరాటాలు విడిచిపెట్టండి, మాటలతో మీ నాలుకలను జాగ్రత్తగా ఉంచండి, మీరు మత్సరపడకండి, భోగేచుల నుంచి విడుదల పొందండి, దురుద్దేశాలు మానండి, లోక స్నేహాలు విడిచిపెట్టండి, వ్యభిచార తలంపులు, వ్యభిచార ఆలోచనలు, వ్యభిచార చూపులు మానండి. ఇవి అన్నీ కూడా నీ జీవితంలో
దేవుల్లో నువ్వు ఆశపడుతున్నావు కానీ పొందకుండా అయిపోతుంది. కనుక ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఇప్పుడు వాటిని మనం ఎలాగ పొందాలో దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు 7వ వచనం చదువులో, 7వ వచనం నుంచి, కాబట్టి దేవునికి లోబడి ఉండు. దేవునికి లోబడండి. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాని కింద ఇంకేమంటాడంటే, దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు రండి. మీరు దేవుని యొద్దకు రండి, దేవునికి మీరు లోబడండి. ఇది చాలా ప్రాముఖ్యమండి. దేవుని దగ్గరికి వచ్చాం, లోబడుతున్నావా? ప్రసంగాలు వింటున్నాం, కానీ ఈ ప్రసంగాలు ఎంతవరకు పనిచేస్తున్నాయో అర్థం అవ్వకుండా ఉంది. దేవుడైతే మాట్లాడుతున్నాడు, కానీ లోబడుతున్నావా? నువ్వెప్పుడైతే దేవునికి లోబడతావో నువ్వు ఎంతగా ఎదగాలనుకుంటున్నావో అంతకంటే ఎక్కువ ఎదుగుతావు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన మాట ఉంటుంది, అడుగు వాటన్నిటికంటేను అత్యధికంగా పొందుతావు నువ్వు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని దగ్గర రావడమే కాదు, నువ్వు దేవునికి లోబడాలి. ప్రభువా, నేను లోబడతాను, నన్ను నేను సరి చేసుకుంటాను, నన్ను నేను క్రమపరుచుకుంటాను, నా చూపులు, నా తలంపులు, నా వస్త్రధారణ, నా యొక్క ఆ కార్యక్రమాలు, పనికిమాలిన స్నేహాలు, నాయన ఈ టీవీ ప్రోగ్రాంలో, ఈ యొక్క సెల్ ఫోన్లో ఉన్న పనికిమాలినవన్నీ కూడా నేను విడిచిపెడతాను. అపవిత్రమైన వాటిని చూడకుండా ఏమని ప్రార్థన చేశారండి వాళ్ళు? నా కన్నులు తిప్పివేయి, పనికిమాలిన మాటలు మాట్లాడకుండా నా నోటికి చిక్కం పెట్టమన్నాడండి. వ్యర్థమైన మాటలు పడకుండా, మనుషుల్ని బాధ పెట్టే మాటలు పడకుండా, మనుషుల మీద చెడ్డ ప్రచారం చేయడం ఎంత పాపం అండి అది. ఒక మంచివాడిని కూడా వీడు దుర్మార్గుడండి అని చెప్పడం ఎంత తప్పండి. నీ యొక్క గొప్ప కొరకు, లేకపోతే నువ్వేదో నీ యొక్క పనులు చేయించుకోవడానికి అవతల వ్యక్తి సాక్ష్యాన్ని పాడు చేస్తావా? పక్కింటి వారి సాక్ష్యం పాడు చేస్తావా? మన ఇంట్లో వాళ్ళ సాక్ష్యం మనం పాడు చేస్తావా? నో. దేవుడు అన్నాడు, లోబడు. మీ యొక్క జీవితాన్ని మీరు దేవుని యొద్దకు రండి, దేవునికి లోబడండి. అంత మాత్రమే కాదు, అక్కడ ఏమంటాడంటే అపవాదిని ఎదిరించండి. ఏం చేయాలమ్మా? అపవాదిని ఎదిరించాలి. ఇవి ఏ దినాలంటే పాపమును ఎదిరించే దినాలు. అపవాది వచ్చి కొమ్ములు వేసుకొని అలా రాడు. ఎంత సులువుగా వస్తాడంటే చిన్న మనసు మధ్య రూపంలో వస్తాడు. నీకు కోపం తెప్పిస్తాడు, నీకు ద్వేషం తెప్పిస్తాడు, నీకు పగ తెప్పిస్తాడు. అప్పుడు నువ్వు గమనించాలి, ఇది అపవాది కార్యము. అపవాదిని ఎదిరించు. యోసేపు అంట పాపాన్ని ఎదిరించాడంట. అమ్మో, ఇదెలా చేస్తాను నేను, ఇదెలా చూస్తాను నేను ఫోన్లో, ఇదెలా మాట్లాడతాను, ఓ పరాయి స్త్రీతో నేను ఎలా గడపగలను? నా సుఖం కోసమా, నా సౌఖ్యం కోసమా, నా ఉల్లాసం కోసమా, నా కోరికలు తీర్చుకోవడానికి ఒక పరాయి స్త్రీతో నేను ఎలా ఉండగలను అని బట్టలు తీసేసి ఆ మనిషి అల్లరి చేస్తున్న ఆ చొక్కా వదిలిపెట్టి పారిపోయి జైల్లోనన్నా ఉన్నాడు, కానీ పాపానికి మాత్రం ఎస్ అని చెప్పలేదు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. అపవాదిని ఎదిరించడం అంటే ఇదే. అపవాదిని ఎదిరించడం అంటే ఇదే. పాపానికి లోబడిపోయి అలా చేసేసేసి ఇచ్చేసాడు బ్రదరు, ఒళ్ళో పెట్టేసాడు బ్రదరు, అలా వద్దన్నాను బ్రదరు, అయినా సరే ₹1,00,000 కట్ట పెట్టేశాడు బ్రదరు, ఇంట్లో తెచ్చి బీరువాలో పెట్టేశాను బ్రదరు, మా ఆవిడ వాడేసింది బ్రదరు. ఏంటిది? ఒళ్ళో పెట్టేశారా? ఎవడో దొంగతనం చేసి బంగారం హారం తెచ్చి నీ ఒళ్ళో పెడతాడు, తీసుకొని వెళ్ళి పెట్టేయి, బీరువాలో పెట్టేయి. అని నెక్స్ట్ ఎవడొస్తాడు? ఇవి బాగా తెలుసు మీకు. అయ్యి బాబోయ్,
ప్రియులారా, ఒకవేళ ఎవడైనా అలాగా హారం ఇస్తానండి, మీకు డబ్బులు ఇస్తానండి, మీ ఇంట్లో పెట్టండి అంటే మనం పెట్టకూడదు. నో చెప్పాలి. పాపం చేయమంటే నో చెప్పాలి. గొడవకు రా బ్రదరు, పీకి నొక్కేద్దామంటే వెళ్ళిపోవడమేనా ఇంకా? నో, మేము చేయవండి. అపవాదిని ఎదిరించడం అంటే అదే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నో వస్తాయండి. బుర్రకాయ ఇది బోల్డ్ ఆలోచనలు వస్తాయి. ఇదో పెద్ద మిషన్ ఇది. చాలా మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. కానీ మనం ఏం చేయాలంటే ఈ చెడ్డ ఆలోచనల్ని మనం ఎంటర్టైన్ చేయకూడదు. ఆత్మచేత శరీర క్రియల్ని చంపాలి మనం. దేవుని స్తోత్రం చెప్పండి. అపవాదిని ఎదిరించడం అంటే అదే. దెబ్బలాట వస్తూ ఉంటుంది, నీకు అర్థమైపోతుంటుంది. దేవుని బిడ్డో కనుక ఇది సైతాన్ని పెడుతుందండి మనసు మధ్యంలో కనుక. నో బేబే, కుదరదు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడిపోతావో ఆ సైతాన్ ఇంక అక్కడ నిలబడదండి. ఎవడో తరంకుండానే పారిపోతాడంట సైతాన్. దేవుని స్తోత్రాలు. కనుక ఈ యుద్ధాలు, ద్వేషాలు, పగలు, కోపాలు, బూతులు, అసహ్య కార్యాలు, సినిమాలు ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. లోక స్నేహాన్ని విడిచిపెట్టాలి, మత్సరాన్ని విడిచిపెట్టాలి, యుద్ధాలు విడిచిపెట్టాలి. ప్రతి చిన్నదానికి దెబ్బలాట పెట్టేసుకుంటారు. అదొక సరదా, అదో సరదా. మా ఇంటి ముందు ఒక ఆయన ఉండేవాడు, రోజు అలా ఆవిడ కొట్టేవాడు, అలా ఆవిడేమో ఈయన కొడిసేది. యూ ఫూల్ అంటే ఆ మనిషి అంతే, యూ రాస్కెల్ అనేది. ఒక పేరు బ్యాట్ 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 కొడాడు. మళ్ళీ పొద్దుటే చిలక గోరింకలాగా వెళ్ళిపోయేది. ఏంటి ఇల్లు. నిన్న రాత్రి ఏమో ఒక రోజైతే బుర్ర పగలు కొడిచాడు. మా ఇంటి ముందే బుర్ర పగిలిపోయింది. గబగబా ఎవరో వాళ్ళు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళి కుట్లు వేయించారు. బుర్రకే కుట్లు వేయించారు. అయిపోయింది. కరెక్టుకొని అదో సరదా. వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయినాయి. వాళ్ళకి గాజు సామాన్ అంతా పాల్గొడేస్తాడు, మళ్ళీ కొనుక్కొచ్చేస్తారు వీళ్ళు. జరిగిందండి, రియల్ చెప్తున్నాను నేను. ఇదొక సరదా. సరే, ఒకరోజు పొరపాలు కూడా అయ్యో చచ్చిపోయిందేమో అనుకున్నాను. కానీ పోలీసు వాళ్ళు ఎవరు రాలేదండి. దేవుని స్తోత్రం. ఈ అమ్మకి ఎవరో పక్కన వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి కుట్లేయించి తెచ్చారు. తీసేసిన తర్వాత పొద్దుటే లేచాను నేను. పొద్దుటే లేచి అలా వైపు చూశాను అనమాట. చూస్తే అప్పటికి 8 అంతా అయింది. వీళ్ళిద్దరూ స్కూటర్ మీద బయలుదేరారు. ఎలా బయలుదేరారు అనుకున్నారు? ఈ అమ్మ ఇలా పడిపోతుంది. రాత్రి ఏం చేశాడు? మాట్లాడరు. ఎందుకు పగలగొట్టాడు? ఈ అమ్మి కుదురులేక పగలగొడిచాడు. మీరు కానీ పగలగొడిచారు కనుక అలాంటి పనులు చేయకండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఉదాహరణ చెప్తున్నాను. కొంతమందికి గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు. ప్రతి చిన్నదానికి భార్యాభర్తలు బాగా వెళ్తారు, పీతలు తెచ్చుకుంటారు, వండుకుంటారు, అంతా చేసుకుంటారు, గొడవ పెట్టుకొని మానేస్తారు. ఇంకా మరుసటి రోజు ఈ అమ్మి పడేస్తుంది బయటికి. ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు కొనుక్కున్నట్టు, మళ్ళీ ఎవడు పడమన్నాడు గొడవ? మీకేం కుటుంబ ప్రార్థన ఏముంటుంది? భార్యాభర్తలు ఐక్యతతో ఏం ప్రార్థన చేస్తారు? అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు మానండి. ఇలాంటి చిన్నవన్నీ సైతాన్ తీసుకొస్తున్నాడు. మనసు మధ్యలో సైతాన్ తెస్తున్నాడు. అపవాదిని చెప్పాలి మీరంతా ఎదిరించుడి. అప్పుడేమవుతాడు చెప్పండి? అప్పుడేమవుతాడు? పారిపోతాడు. దేవునికి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, పరిష్కారం ఇది. ప్రతి పాపాన్ని మనం ఎంటర్టైన్ చేయకూడదు. ప్రతి గొడవని మనం ఎంటర్టైన్ చేయకూడదు. పిల్లలు తెచ్చే ఓ రోజు కోపాలు తెస్తారనమాట. మనకు కోపం వచ్చేటట్టు చేస్తారు. వాళ్ళు కోపం వచ్చినట్టు చేసినా మనం కోపడిపోకూడదు. కొన్నిసార్లు పిల్లలే తల్లిదండ్రులకు పెట్టేస్తారు. డాడీ మమ్మీ ఇలాగ అందరూ డాడీ మమ్మీ ఇలా తిట్టింది డాడీ అంటాడు. అలా మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇంకోటి ఏదో చెప్తాడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటుండే వీళ్ళు నిలబడి ఎంత హావి. ఎందుకు? ఇంక వీళ్ళని ఎవడేమండవు. తల్లిదండ్రులతో ఆడుకుంటారండి. ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి, సరే నేను మెయిన్ రోడ్కి వెళ్ళాలనుకుంటున్నాను, వచ్చింది అనుకోండి మా అమ్మాయి, నేను అంటాను వెళ్ళమ్మా అంటాను. ఈ అమ్మ వెళ్ళిపోద్ది. తీరా అప్పుడు పాస్టర్ గారు వచ్చి నేను వెళ్ళొద్దన్నాను, మిమ్మల్ని ఎవరు పంపించమన్నారని అడుగుతారు. నాకు ఆవిడ వెళ్ళొద్దన్న సంగతి నాకు తెలియదు.
ఈ అమ్మాయి నాకు, మా అమ్మాయి నాకు ఏదో ఉదాహరణ చెప్తున్నాను, మీరు నిజమనేసుకొని అమ్మ బాబాయ్ అని మళ్ళీ ప్రచారం చేయకండి, ఫోన్లో చెప్పేకండి ఎవరికైనా. మా పిల్ల హాయిగా ఉంది అమెరికాలో ఇప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఉదాహరణ చెప్తున్నా అండి, పిల్లలు చేసే ట్రిక్కులు ఇవి. అప్పుడు నా దగ్గరికి వచ్చి, మేము నిజంగా ఇంటెన్షనల్గా చేయలేదు, పాస్టమ్మ గారు వద్దన్న సంగతి నాకు తెలీదు, నన్ను వచ్చి మా పాప నేను మెయిన్ రోడ్ వెళ్దాలి డాడీ అన్నది, వెళ్ళమ్మా అని డబ్బులు ఇచ్చి మరి పంపించాను. అప్పుడు ఒరిజినల్గా మంచి తండ్రిగా పాస్టర్ గారికి నేను ఏం చేయాలంటే, మమ్మీకి చెప్పావా అని అడగాలి. ఏమడగాలండి? మమ్మీకి చెప్పావు కదంటే అప్పుడు ఏం చెప్తుంది అమ్మి? మా అమ్మ ఏం చెప్తుంది? మమ్మీకి చెప్పాను డాడీ వెళ్ళొద్దు అందనంటే, అయితే నేను కూడా చెప్తున్నాను వెళ్ళొద్దు, లేదంటే మమ్మీతో మాట్లాడి చెప్తానులే అని చెప్పాలంతే. గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా భయంకరం అండి. పిల్లలు పెట్టేస్తారండి, ఇంటి పక్కన వాళ్ళు పెట్టేస్తారు. ఒక్కొక్క అమ్మి ఉండేది పాపం, అమ్మి వచ్చి వాళ్ళ ఆయనతో ఏదో మాట్లాడేది, తర్వాత ఈ అమ్మితో ఏదో మాట్లాడేది, ఈవిడ తలుపు తీసుకెళ్ళిపోయేది. వీళ్ళిద్దరు చీపులు కట్టలెట్టుకునేవాళ్ళు, వీళ్ళిద్దరు కొట్టేసుకునేవాళ్ళు. అంటే వీళ్ళిద్దరికి పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట అమ్మి. అందుకని మనం అలాంటి వాళ్ళని మన ఇంట్లోకి రానివ్వకూడదు. 1-2 సార్లు తెలిసిపోద్ది. నాకు పాస్టమ్మ గారికి కూడా గొడవలు పెట్టడానికి చాలామంది ప్రయత్నం చేశారు, మీరు కాదు. ఆ జగన్నాపురం గుడిలో ఒక అమ్మాయి వచ్చి అంటది, అయ్యగాని కొంచెం జాగ్రత్త చూసుకుని ఉంది. ఏంటి నన్న ఏం చేయాలంట? జాగ్రత్త చూసుకోవాలి. నాటకం అండి, డబ్బులు తీసుకోవడానికి. మొత్తానికి మేము చెప్పేసుకుంటాం కదా, ఏంటండి ఈ మనిషి ఏదో వచ్చి జాగ్రత్త చూసుకోమంటుంది ఏంటి? అప్పుడు అసలు సంగతి రొంగ చెప్తే ఆ తర్వాత నుంచి పాస్టమ్ గారు రానివ్వలేదు ఆ మనిషిని. ఇంటి పక్కన వాళ్ళు పెట్టేస్తారండి, చుట్టాలు పెట్టేస్తారండి, గొడవలు పెట్టేస్తారండి. ఇవి మనకు ఎప్పుడు తెలుస్తాయంటే మనము దేవుల్లో ఉంటేనే తెలుస్తాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే అన్నాడు, దేవుని దగ్గరికి రండి, దేవునికి లోబడండి. మీరు ఇంకేం చేయమన్నాడు అక్కడ? అపవాదిని ఎదిరించండి, అప్పుడు ఆయన మీ వద్ద నుండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు. ఇంకేమన్నాడు? పాపులారా మీ చేతుల్ని శుభ్రం చేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. చేతుల్ని ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. మనం అపవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఏమి రాదండి. వాళ్ళు గుద్ది వీళ్ళు గుద్ది. ఒక అమ్మి పాపం పీకేసిందండి, జుట్టు పీకేస్తే ఎంత జుట్టుతో వచ్చేసింది. పాస్టర్ గారు నా జుట్టు పీకేసిందండి, ఎంత బాధ అయిందో. మళ్ళీ ఇద్దరు గుడికే వస్తారు. ఇంకొక మనిషి ముక్కు కరిసేసింది, ఇక్కడ ఏ ముక్క లేదు, ఆ ముక్కతో వచ్చింది పాపం. కుక్కో మరి గాడిదో నాకు తెలీదు, కరిసేసుకోవడం, కొట్టేసుకోవడం ఏంటండి ఇది? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము అలాగ చేయడానికి వీలు లేదు. దేవుడు చెప్తున్నాడు, మనము లోకముతో స్నేహం చేస్తే దేవుడు మనకు దూరం అయిపోతాడు. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. పాపులారా మీ చేతుల్ని శుభ్రం చేసుకోండి. వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి మళ్ళీ ప్రార్థన చేయకండి. ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని అడగండి, సైతాన్ పారిపోతాడు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. గొడవ స్టార్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే అదే చెప్తున్నాడు, ఇంకా కిందకి ఇంకా చెప్తున్నాడు. రెండో విషయం ఏమంటాడు? మొదటి విషయం రండి, అపవాదిని ఎదిరించండి, లోబడండి అని చెప్పాడు. రెండోది ఏం చెప్తున్నాడంటే మీ చేతుల్ని శుభ్రం చేసుకోండి. మీ చేతుల్ని శుభ్రం చేసుకోండి. మీ హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి. హృదయాన్ని కడుక్కోవాలండి. ఎందుకండి? ప్రభు వల్ల, దానికోసమే ప్రభు వల్ల. ఎప్పుడు మన హృదయం పవిత్రంగా ఉండాలండి. దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో నుండి జీవజల నదులు పొంగి పోతాయి కనుక. అన్నిటికంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి. మీరు ఏదో అనుమానంగా నేనేదో సొంతంగా చెప్తున్నారు, బాధపడుతున్నారు. సామెతల గ్రంథం తీయండి, 4వ అధ్యాయంలో. అక్కడ చాలా చక్కగా సొలొమోను అంటాడు,
23 4:23 జీవధారలు బయలుదేరును. నీ హృదయంలోని జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవుని స్తోత్రాలు. కాపాడుకుంటున్నావా? నీ హృదయాన్ని కాపాడుకుంటున్నావా? అపవిత్రమైనవి రాకుండా, అపవిత్రమైన మాట్లాడకుండా, అపవిత్రమైన చూడకుండా నువ్వు కాపాడుకుంటున్నావా? ఈ హృదయాన్ని కాపాడుకో, అన్నీ చూసేస్తావు. అందుకనే ఎప్పుడైనా సరే మీరు సినిమాలు బాగా చూసినప్పుడు, లేకపోతే జబర్దస్త్లు ఇంకా అలాంటివన్నీ చూసినప్పుడు చూడకముందు చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా నీకు స్తోత్రం, ఎంత మంచి స్మార్ట్ ఫోన్ ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ సినిమా ద్వారా నాతో మాట్లాడమని చెప్పి అప్పుడు సినిమాలు చూడండి. సినిమా అయిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా ఎంత మంచి సినిమా నాకు చూపించినందుకు వందనాలు చెయ్యాలి మీరు. అపవిత్రమైన వాటిని చూడకుండా దేవుడు అన్నా నీ హృదయాన్ని కాపాడుకో. నీ హృదయాన్ని కాపాడుకోవాలి, నీ దేహాన్ని కాపాడుకోవాలి, నీ కళ్ళు కాపాడుకోవాలి, నీ నోరు కాపాడుకోవాలి. నా నోటికి చిక్కం పెట్టుకున్నానంటాడు. నిజమే దేవుని పెట్టారు. కొన్నిసార్లు నేను కూడా ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు భయం వేస్తుంది నాకు. దేంటిది? పాస్టర్ గారిని కదా, ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాను? నా నోటికి ఏం పెట్టుకోవాలండి? చిక్కం పెట్టుకోవాలండి. నా కళ్ళని నేను కాపాడుకోవాలి, నా హృదయాన్ని నేను కాపాడుకోవాలి. అపవిత్రమైన వాటిని నా హృదయంలోకి రానివ్వకూడదు. దుష్ట ఆలోచనలు ఇవన్నీ నేను ఎంటర్టైన్ చేయడానికి వీల్లేదు. ప్రభు చెప్తున్నాడు చూడండి, దేవుని వద్దకు రండి పాపులారా, మీ చేతుల్ని శుభ్రపరచుకోండి. ఇంకేమన్నాడు అక్కడ 8వ వచనంలో? ద్విమనస్కులారా. రెండు మనసులు ఉంటాయండి, ఒకటి లోకం, ఒకటి దేవుడు. 2 మనసులతో ఏలి అంటాడు. ఎంతకాలం అంటారు అలాగా? తేల్చుకోండి, ఎవరు దేవుడో, ఏది దెయ్యమో, ఏది పాపమో, ఏది పరిశుద్ధతో, ఏది నిజమైనదో, ఏది అబద్ధమైనదో తేల్చుకోండి. 2 మనసులతో ఉంటారేంటి? ద్విమనస్కుతో ఉండడం వల్ల, ద్విమనస్కులారా నేను మిమ్మలను ద్వేషిస్తున్నాను అంటాడు. కనుక మనం ఎప్పుడు కూడా 2 మనసులతో ఉండకూడదు. దేవా, నా జీవితంలో నీ వైపే ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను, నీకు మార్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అని ఎప్పుడైతే నువ్వు దేవునికి అలా ప్రార్థన చేసుకుంటావో, దేవుని కార్యం నీలో జరగడం ప్రారంభిస్తుంది. నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉంటావు. నువ్వు రోజు రోజుకి, నెల నెలకి, సంవత్సరానికి నువ్వు దేవుళ్ళో ఎదుగుతూ ఉంటావు. నీ ప్రార్థనలకి జవాబులు వస్తూ ఉంటాయి. నువ్వు దేవుని అద్భుతాలు చూస్తూ ఉంటావు. ఇక్కడ అదే చెప్తున్నాడు, పరిష్కారం అండి ఇవన్నీ కూడా. మొదటగా అంటాడు, నువ్వు దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు. 2 అంటాడు, మీ చేతుల్ని శుభ్రంగా కాపాడుకుంటాడు. ఆ తర్వాత అంటాడు, వ్యాకులపడుడి. 3వది ఏమంటున్నాడండి? వ్యాకులపడుడి. ఇంకేమంటున్నాడు? దుఃఖపడండి. ఇంకేమంటున్నాడు? ఏడవండి. అయ్యో, సకిలింపులు ఆపండి అమ్మ బాబు, ఇంకేం సకిలింపులు అయిపోయినాయి. సకిలించే రోజులు అయిపోయినాయండి. ఇప్పుడు ఏడ్చే దినాలు వచ్చినాయి. మీ పసిపిల్లల కొరకు ఏడవాలి, మీ పిల్లల కొరకు ఏడవాలి, మీ యవనస్తుల కొరకు ఏడవాలి, మీ దాంపత్య జీవితం కొరకు ఏడాలి, ఈ భార్యాభర్తల కొరకు మనం ఏడవాలి. ఎప్పుడైతే మనం కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటామో, పరిశుద్ధ ఆత్మదేవుడు నీ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు నీ ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు. దేవుడు నీ ప్రయాణాల్లో పనిచేస్తూ ఉంటాడు. నీ పిల్లలు కాలేజీకి వెళ్ళను, లేకపోతే ఈ ఊర్లోనే ఉండకపోని, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉండని, ఇతర దేశాల్లో ఉండని, నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నీ బిడ్డలు దేవుళ్ళు అక్కడ జీవిస్తూ ఉంటారు. చప్పలు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనం కన్నీరు కాచాలి. ఏదండి కన్నీరు? ఈరోజు కన్నీరు వస్తుందమ్మా. ఉల్లిపాయలు పెట్టుకున్నా రావడం లేదు ఒక్కొక్క అమ్మకి. కన్నీరు ఏదండి? ఏదో తమాషా ప్రార్థనలు, తమాషాలు అయిపోయినాయి. ఏం చేయొద్దు ఇంకా. మాకు గుండెలు మండుతున్నాయి. ఎందుకంటే దేవుని కార్యాలు జరగాలి, ఆలయంలో కుటుంబాలు కట్టబడాలి. పిల్లరా, ఇప్పుడు ఊర్లో ఎక్కడో జరిగేవి సంఘాల్లోకి వచ్చేసినాయండి. వ్యభిచారం అంతా కూడా దేవుని బిడ్డలోకి వచ్చింది. ఇప్పుడు నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు. చాలా దారుణం అండి.
వాక్యం ఏమైపోతుంది? భక్తి ఏమైపోతుంది? ప్రియులారా, ప్రభు అంటున్నాడు, మీరు దేవునికి లోబడండి. ఇంకేమంటున్నాడంటే, ఏడవండి, మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి, మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి. ఏంటి చింత? ఆధ్యాత్మికమైన చింత అండి. దేవుని స్తోత్రాలు. ఇంకా మా చుట్టాలు మారలేదు ప్రభు, ఇంకా మా పిల్లలు ఇంకా మారలేదు నాయన, ఉందా భారం? ప్రభా, మా యొక్క నాయన మా వీధిలో వాళ్ళు ఇంకా మారలేదు ప్రభు. అయ్యో ప్రభు, ఇంకా మా కాకినాడ మారలేదు ప్రభు. ఆధ్యాత్మికమైన చింత ఉందా? ఈవెన్ రాబర్ట్సన్ ఆయన కుర్రోడండి, 13 ఏళ్ళ కుర్రోడు, 13 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఒకే ప్రార్థన, అదేంటంటే, బెండ్ మీ లార్డ్, నన్ను ఉంచు ప్రభా, నన్ను ఉంచు ప్రభా, నన్ను ఉంచు ప్రభా. చూడండి, ఇక్కడ అదే మనకి చివరగా చెప్తున్నాడు. 10వ వచనం చదవండి, ముగించేస్తాను. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు. తగ్గించుకోవాలి మనం. ఇప్పుడు ఏమంటున్నారండి? మొన్న ఆదివారం చెప్పినట్టుకున్నాను, మొన్న శుక్రవారం ఏమంటున్నారండి? ప్రార్థనలో చెప్పాను కదా, ఏమంటున్నారు ఇప్పుడు అందరూ? తగ్గేది, నేను తగ్గేది లేదు, నేను తగ్గను, నువ్వేం తగ్గితే చూడు. అమ్మ అంటది, నేను అసలు తగ్గాల్సిన పని లేదంటది. ఇప్పుడు మన సంగతి వదిలేండి. పిల్లలు అంటున్నారు, 3 ఏళ్ళ పిల్లలు, తగ్గేది లేదు, మీరు ఆ టీవీ ఆన్ చేస్తేనే నేను అన్నం తింటాను. తగ్గేది అసలు 3 ఏళ్ళ పిల్ల కూడా తగ్గడం లేదండి బాబు. ఇక మన సంగతి ఇది. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు తగ్గించుకో. దేవుని స్తోత్రాలు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని. ఈరోజు మనం తగ్గవలను, చెప్పండి, దేవుడు హెచ్చవలను. ఏమండి, నిజంగా దేవుని బిడ్డలంగా మనం అందరం తగ్గించుకుంటే గొప్ప ఉద్యోగం వస్తుందండి. సంఘంలో వస్తుంది, కుటుంబంలో వస్తుంది, బంధువుల మధ్య వస్తుంది, ఊర్లో వస్తుంది. మనల్ని అందుకే ఈవెన్ రాబర్ట్స్, ప్రభా నన్ను ఉంచు తండ్రి, నన్ను ఉంచు ప్రభా. ప్రియులారా, ఏమైందో మీకు తెలుసా? వేల్స్ అనే పట్టణంలో ఇతనికి 26 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ కార్యం చేశాడు. ప్రజలందరూ కూడా మారిపోతూ ఉన్నారు, ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా ఆ ఈవెన్ రాబర్ట్స్ పెడుతున్న ఆ మాటలు అక్కడ ప్రార్థన చేయడానికి ఆయన మాటల దగ్గరికి వచ్చేస్తున్నారు. బట్టల షాపుల్లో ఎవడు లేడంట, సినిమా హాల్లో చూసేవాడు ఎవడు లేడంట, సినిమా హాల్లో మూసారు. బట్టల షాపుల్లో ఎవడు లేడంట, బట్టల షాపులు మూసారు. వీళ్ళు కూడా అక్కడికే పోయారంట. ఈ ఉద్యోగం తెలుసుకొని అమెరికా నుంచి ఒక ఆయన, ఏంటి వేల్స్లో ఉద్యోగం వచ్చిందంట కదా అని చూడడానికి వచ్చాడంట. చూడడానికి వచ్చి ఆయన అందరూ ప్రార్థన చేసుకుంటున్నారంట. అందరూ ప్రార్థన చేసుకుంటే తట్టి, అబ్బాయ్ ఏంటి అందరూ ప్రార్థన చేసుకున్నా, అసలు ప్రసంగికుడు ఎప్పుడు వస్తాడు, ఈవెన్ రాబర్ట్స్ గారు ఎప్పుడు వస్తారు అని అడిగాడంట. ఆ కుర్రోడు చెప్పాడంట, సార్ వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ఈవెన్ రాబర్ట్స్, వీఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్ అన్నారంట. మేము దేవుని వైపు చూస్తున్నామండి, మేము ఈవెన్ రాబర్ట్స్ కోసం చూడడం లేదు. ఈవెన్ రాబర్ట్స్ 13 సంవత్సరాలు ఏమని ప్రార్థన చేశాడు? బెండ్ మీ లార్డ్, నన్ను ఉంచు ప్రభువా, నన్ను ఉంచు ప్రభువా. నేను వంగితేనే ఉద్యోగం సంఘానికి వస్తుందండి, తెలుసా? మనం వంగితేనే మన పిల్లల్లో ఉద్యోగం వస్తుంది. మనమేమో కొట్టేసుకొని తిట్టేసుకొని మాట్లాడేసుకోకుండా ఉండి అన్ని రంగాల్లో లోకాలు, భోగాలు, సుఖాలు, సౌకర్యాలు అన్నీ మన ఇంట్లో పెట్టేసేసి మనమేమో గర్వంగా ఉంటే ఉద్యోగం ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుందండి. సౌకర్యాలు ఉండాలి, కాదని నేను అన్ను. మనకేమంత, అందుకే తగ్గించుకొందుమా నిలచియుందుము అంతం వరకు ఈ గొప్ప సేవలో. తగ్గించుకొందుమా నిలచియుందుము అంతం వరకు ఈ గొప్ప సేవలో. మహిమా మహిమా ప్రభుకే మహిమా,
మాకెన్నడు వలదు సుమా. మహిమా మహిమా ప్రభుకే మహిమా, మాకెన్నడు వలదు సుమా. ఇహలోకమందు పరలోకమందు ప్రభు యేసునకే మహిమా. ఇహలోకమందు పరలోకమందు ప్రభు యేసునకే మహిమా. దేవుని స్తోత్రం చెప్తారా? మనం ఎంత ఎదిగినా కూడా అంత వదగాలండి. దేవుడు నిన్ను చాలా టాప్కి తీసుకెళ్ళాడు, చాలా మంచి పేరు ఇచ్చాడు, నిన్ను మంచి స్థితిలో పెట్టాడు. నీ పిల్లల్ని దేవుడు చాలా చక్కగా ఉంచాడు, మంచి జాబ్స్ ఇచ్చాడు. కానీ ఏం చేయాలి? నువ్వు గర్వించడం వీలు లేదు. నువ్వు ప్రతిరోజు కూడా ప్రభువా నేను తగ్గవలెను, మీరు బెండ మీలా, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది మీ ఒళ్ళో పడుతుంది. మీరు ఆశించుచున్నారు కానీ దొరకడం లేదు. కారణం మీరు యుద్ధాలు, మత్సరాలు, అది ఇది ఇది అది. కానీ ప్రభు అంటున్నాడు, సొల్యూషన్ చెప్పాడు ఇందులో. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలండి. ఇంట్లో కష్టం వచ్చిందండి, దేవుని దగ్గరికి పరిగెత్తడం నేర్చుకోవాలి. లేకపోతే మనసు బాగాలేదండి, దేవుని దగ్గర పరిగెత్తడం నేర్చుకోవాలి. ఒంట్లో బాగాలేదండి, దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి. అదండి భక్తి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. దేవునికి లోబడండి, అప్పుడు ఆయన మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మీ చేతులు శుభ్రం చేసుకోండి, మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి, వ్యాకులు పడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ సకిలింపులు దుఃఖానికి, మీ ఆనందాన్ని చింతకి మార్చుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉంటే మీరు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ మీ ఒళ్ళోకి వచ్చి పడతాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పిల్లారా, దేవుడు ఎంత గొప్పవాడంటే ఇదే అధ్యాయంలో దేవుడు ఎవరో కూడా ఉన్నది. ఆయన ఎవరంటే ప్రార్థన వినే దేవుడు. చెప్పండి అందరూ. ప్రార్థన వినడాన్ని దెయ్యమే చెప్తుంది. దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రార్థన వింటాను. ఆయన ప్రార్థన వినే దేవుడు. తర్వాత ఆయన ఎవరో తెలుసా? ఇన్ని కష్టాల్లో, ఇన్ని పోరాటాల్లో, ఇన్ని బాధల్లో, ఇన్ని మనసు మద్దంలో, ఇన్ని చెడు అలవాట్లలో, ఇంత పడిపోయిన స్థితిలో ప్రభు ఎవరంటే ఆయన కృపనిచ్చే దేవుడు. ఎవరండి ఆయన? కృపిస్తాడు. నువ్వు అనారోగ్యం అయిపోయావు, చాలా బాధలు పడుతున్నావు, ఒంటరిదానం అయిపోయావు, వృద్ధురాల దానం అయిపోయావు, లేకపోతే ఎంతో ఇదైపోతున్నావు, ఎంతో నష్టాలు కలిగినాయి. కానీ ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలా. పౌలు, ఐ నో యువర్ యాగనీ, నీ బాధ నాకు తెలుసు. ఒకసారి కూతురు చచ్చిపోయిందని పాలు దినకర్ రాయ్ గారు పెద్ద ఆయన చాలా మనిషి అవ్వలేదు చాలా కాలం. ఒకటే కూతురు, అందంగా ఉంటుంది, మంచి పాట పాడుతుంది, యాక్సిడెంట్లో చచ్చిపోయింది. చాలా చాలా బాధపడుతున్నాడు. చాలా బాధపడుతుంటే ఏంటి ప్రభు అంటే, అప్పుడు ప్రభు మాట్లాడాడు. దేవుని దగ్గరికి వస్తే ప్రభు మాట్లాడాడు. ప్రభు మాట్లాడి, నువ్వేమీ పెద్ద అంత కంగారు పడక, ఇప్పుడు నీ కూతురు చాలా పీస్ఫుల్గా ఉంది, హ్యాపీగా ఉండమన్నాడు. అంతే. గట్టి చెప్పరండి. అప్పుడే కట్టాడు ఈ పాట. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను కని పిలచిన దేవుడు మరచిపోతాడా? నిన్ను కని పిలచిన దేవుడు మరచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. దేవుని స్తోత్రం చెప్తారా?
పౌలు గారు పాపం చాలా, ప్రభా ఈ ముళ్ళు తీసేవా, ఈ ముళ్ళు తీసేవా అంటే ప్రభు అన్నాడు, పౌలు నువ్వేం కంగారు పడద్దు, నా కృప నీకు దర్శాలు, నా కృప నీతో ఉంచాను. ప్రియులారా, ఈరోజు ఆయన గ్రేస్ నీ మీద ఉంది. ఆ గ్రేస్ కిందకి నువ్వు వచ్చావంటే నీ జీవితమే మారిపోద్ది అంతే. స్తోత్రం చెప్పండి. నువ్వు ఆ కృప కిందకు వస్తే నీ ఇంట్లో పరిస్థితులు మారిపోతాయి. నువ్వు కృప కిందకి రావాలి. ప్రభు అన్నాడు, నేను మీకు దీనులకు కృపను అనుగ్రహించును. ఇంకా అంటాడు దేవుడు, నిన్ను నేను క్షమిస్తాను, నా ఆత్మను మీలో ఉంచుతాను. ఆయన ఆత్మతో మనల్ని నింపుతాడు. ఎందుకంటే ఈ లోకాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి, శాపాన్ని జయించడానికి, అపవిత్రతను జయించడానికి ఆయన నిన్ను ఆత్మతో నింపుతాడు. ఆయన జ్ఞానముతో నింపుతాడు. చూడండి, ఆ మాట చదివి నేను ముగించేస్తాను. ఆ పైనే 3వ అధ్యాయంలోనే 16వ వచనం చూడండి. 16 అక్కడ దెయ్యముల జ్ఞానం వంటిదైనా ఉన్నది, ఏలయనగా మత్సరము వివాదములు ఎక్కడుండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ. అదండి దెయ్యం జ్ఞానం, అదంతా లోక జ్ఞానం అంతా దెయ్యం జ్ఞానం అన్నాడు ప్రభు. కానీ దేవుడిచ్చే పైనున్న జ్ఞానం ఎలాంటిదో చదువుతాం. ఇది చాలా మంచిది, అండర్లైన్ చేసుకోండి. 17వ వచనం, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, రెండోది తరువాత సమాధానకరమైనది, మూడోది మృదువైనది, నాలుగోది సులభంగా లోబడేది, ఐదోది కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, ఆరోది పక్షపాతము లేనిది, ఏడోది వేషధారణ లేనిది. అందరూ స్తోత్రం చెప్పండి. ఏంటిది చెప్పండి, ఏంటండి? ఏ జ్ఞానం అమ్మా? మనం ఎంతసేపు లోక జ్ఞానం జ్ఞానం అడగండి, తప్పులేదు. కానీ నీవు నేను అడగవలసింది, యాకోబు పత్రికలో అంటాడు, ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే దేవుణ్ణి అడగాలి. ఏ జ్ఞానం అది? ఇది దేవుని జ్ఞానం. ఈ జ్ఞానం ఎప్పుడు కూడా నీకు సహాయపడుతుంది. ఈ జ్ఞానం ఎప్పుడు నిన్ను పవిత్రపరుస్తుంది. ఈ జ్ఞానం ఎప్పుడు నిన్ను సమాధానంతో ఉంచుతుంది. ఈ జ్ఞానం ఎప్పుడు మృదువైనది, నిన్ను దేవునికి లోబడేటట్టు చేస్తుంది. కనికరంతో మంచి ఫలాలతో నిండుకునేటట్టు చేస్తుంది. పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు వెత్తబడును. కనుక దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప జీవితం ఉందో తెలుసా దేవునిలో. ఆయన ఆత్మనిస్తాడు, ఆయన రక్షణిస్తాడు, ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆయన కనికరం ఇస్తాడు, ఆయన కృపనిస్తాడు. దేవుడు అంత మాత్రమే కాదు, ఆయన మనలను హెచ్చించును. ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడాలి. చిన్న ప్రార్థన చేసుకోండి. అమ్మా, దేవా, మా జీవితాల్లో నీ జ్ఞానం కావాలి, నీ ఆత్మ కావాలి నాయనా. నా జీవితంలో నీకు లోబడే హృదయం కావాలి. తగ్గించుకోలేకపోతున్నాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఏది చేయకూడదు అనుకుంటున్నాను అదే చేసేస్తున్నాను, ఏది వినకూడదు అనుకున్నాను అదే వింటున్నాను, ఏది మాట్లాడకూడదు అనుకున్నాను అదే మాట్లాడుతున్నాను. ప్రభువా, నన్ను దర్శించు తండ్రి. ప్రభువా, ఈరోజు నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. నా ఓటములో, నా బాధలో, నా యొక్క సమస్యల్లో నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా. దేవుడు పిలుస్తున్నాడు నిన్ను, దేవుడు పిలుస్తున్నాడు. నీకు తెలుసు నీ బలహీనత, నువ్వెక్కడ పడిపోయావో నీకు తెలుసు, నువ్వెక్కడ చల్లారిపోయావో నీకు తెలుసు, నువ్వెక్కడ లోకంలో పడిపోయావో నీకు తెలుసు. ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను. ప్రభువా, నా ఇంట్లోకి రమ్మని దేవుని అడగండి. నా సమస్యల్ని ప్రభువా, మా కుటుంబాన్ని దీవెనగా మార్చుతండి, మా బిడ్డల్ని దీవెనగా చేయి ప్రభువా. నాయన, నీ ఆత్మతో, నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా. నీ వివేచన నాకు ఇవ్వు ప్రభువా. నాయన, చక్కని నాయనాన్ని తగ్గించుకునే హృదయం నాకు ఇవ్వు ప్రభువా. నాయన, నా గర్వమే నన్ను పడగొడుతుంది, నా గర్వమే నా ఇంట్లో శాంతి లేకుండా చేస్తుంది ప్రభువా. నేను తగ్గించుకోకుండా ఉండడం వల్లే నాయన సమస్యలు అన్నీ అలాగ ఉండిపోయినాయి ప్రభువా. నన్ను నేను తగ్గించుకుంటాను. మా కుటుంబాన్ని దర్శించండి, మా బిడ్డలను దర్శించండి ప్రభా. మా ప్రార్థనలకి జవాబులు ఇవ్వండి ప్రభా. మాకు నీ కృప కావాలి ప్రభా. నీ కృప కింద నన్ను పెట్టు ప్రభా. నీ యొక్క ఆత్మతో నన్ను నింపుడు ఆయన. నీ జ్ఞానం నాకు దయచేయి ప్రభా.
నాయనా సహాయం చేయమని మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. అందుకే ప్రభు బల్ల అండి, అందుకే ప్రభు బల్ల. మనం సమాధానంగా ఉండడానికి, మనం ఇంట్లో సమాధానంగా ఉండడానికి, భార్యాభర్తలు సమాధానంగా ఉండడానికి, మన జీవితాల్లో నెమ్మది కలిగి ఉండడానికి, మనము దేవుని జ్ఞానం కలిగి ఉండడానికి, మనం దేవుని ఆత్మతో నింపబడి ఉండడానికి దేవుడి ప్రభు బల్ల పెట్టాడు. దేవుని బిడ్డలారా, మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రభా, నా తప్పుని నేను ఒప్పుకుంటున్నాను నాయన, చాలా కోపంతో ఉంటున్నాను, ప్రతి చిన్నదానికి గొడవలు పెట్టేసుకుంటున్నాం. ప్రభా, ఈ రోజు నుంచి మేము అలా గొడవలు పడము ప్రభా. నువ్వే మా ఇంట్లో గొప్ప వాతావరణం పెట్టమని దేవుడిని అడగండి. చిన్న చిన్న మనస్మర్థనలు కూడా దేవుడు సరిచేస్తాడు. దేవుడు మన జీవితాలను వెలిగిస్తాడు. దేవుడు మన కుటుంబాలను వాడుకుంటాడు. దేవుడు మన బిడ్డలను దీవిస్తాడు. ప్రభువా, నాయనా, నీ చేతిలో నా జీవితాన్ని పెట్టుకుంటున్నాను, నన్ను నేను తగ్గించుకుంటున్నాను. ప్రభువా, నా బలహీనతలన్నీ నీకు అప్పగిస్తున్నాను. నీవు దేవునికి అప్పగించుకో. ప్రభువే సహాయం చేస్తాడండి. ప్రభు అయితే మాట్లాడుతున్నాడు మనల్ని. మీరు ఆశపడుతున్నారు, మీరు పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఇంకా దేవుడు నిన్ను హెచ్చించాలని కోరుతున్నాడు. దేవుడు నిన్ను బలపరచాలని కోరుతున్నాడు. నువ్వు ఇంకా దేవునిలో ఎదగాలని కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు నాయనా. నాయనా, మేము ఎలాగ పొందగలము, ఎలాగున మేము ఈ లోకాన్ని జయించగలము, ఎలాగున ప్రభువా మా దేహాన్ని, మా శరీరాన్ని నీ చేతులకు అప్పగించగలము, ఏ విధంగా మా జీవితాల్లో నెమ్మది వస్తుందో, ఏ విధంగా మా జీవితాల్లో నీ కృపను పొందుకోగలము, ఇవన్నీ చక్కగా సమస్యలు చెప్పావు, పరిష్కారాలు చెప్పావు ప్రభా. కనుక నీకు వందనాలు. విత్తబడిన వాక్యం ఫలింపచేయి నాయన. ప్రతి తండ్రిని చూడండి, ప్రతి తల్లిని చూడండి, ప్రతి కూతురిని చూడండి, ప్రతి కొడుకుని చూడండి, ప్రతి కోడల్ని చూడండి, ప్రతి అత్తని చూడండి ప్రభా, ప్రతి తోడి కోడలను చూడండి నాయనా. మీరు కార్యం చేయి ప్రభా. ఎవరిని విడిచిపెట్టొద్దు నాయన. దేవా, ఈ బెరాకా బ్లెస్సింగ్ చర్చికి వస్తున్న బిడ్డలను ఎవరిని విడిచిపెట్టొద్దు నాయన. యవనస్తుల్ని విడిచిపెట్టొద్దు ప్రభా. చిన్నపిల్లలను కూడా విడిచిపెట్టొద్దు నాయన. చిన్నపిల్లలు కూడా లోబడడం లేదు ప్రభా. చిన్నపిల్లలు కూడా చాలా సమస్యలు తెస్తున్నారు ప్రభా. యవనస్తుల వల్ల చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి ప్రభా. నాయనా, మీరు సహాయం చేయండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని భద్రపరచు నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ, ఇదిగో పరీక్ష దినాలు ప్రభా. నాయనా, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కొంతమందికి ఇంటర్మీడియట్, కొంతమందికి జరగబోతున్నాయి ప్రభా. నాయనా, వారందరికీ ఇదిగో టెట్ ఎగ్జామినేషన్ అని చెప్పారు నాయనా. ఉద్యోగాల కొరకు పరీక్షలు రాస్తున్నారు ప్రభా. ప్రతి వారికి మీరు తోడుగుండండి నాయనా. వచ్చిన వారందరినీ దీవించు తండ్రి ప్రభా. ఎవరెవరైతే ప్రార్థనలు చేసుకుంటున్నారో ఆ ప్రార్థన జవాబులు చూడగలుగుతూ సహాయం చేయండి. ఉజ్జీవాన్ని చూడగలుగుతూ సహాయం చేయండి. ప్రతి ఇంట్లో ఉన్న చీకటి తొలగించు నాయన. ప్రతి ఇంటిలో ఉన్న వేదన తొలగించు ప్రభా. ప్రతి ఇంట్లో ఉన్న మనసుమద్దలను తొలగించు ప్రభా. ప్రతి ఇంట్లో ఉన్న దరిద్రం తొలగించు ప్రభా. నాయనా, అపవాదికి చోటు లేకుండా చేయి ప్రభా. నాయనా, అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడన్నా ప్రభా. నాయనా, మా గృహాలన్నీ కూడా నీ యొక్క గృహాలుగా మారిపోవాలి ప్రభా. నీవే సహాయం చేయండి నాయనా. విత్తబడిన వాక్యం ఫలింప చేయండి. ఎవరైతే హృదయం విప్పి, ఎవరైతే సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నారో వారిని నూతనపరచు నాయన. నన్ను కూడా బలపరచు తండ్రి. మీరే మహిమ పొందండి. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి.